ది రిక్కింగ్ క్రూ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 4 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే గైస్, మూవీ స్టార్ట్ చేయడం అయితే కొంచెం లోగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ 10 నిమిషాలు ఏం జరిగింది అనేసి మనం మూవీ మొత్తం చూస్తాం. అందువల్ల కొంచెం లాగ్ ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న ఫైట్ వస్తుంది గైస్, ఒక బాత్రూమ్ లో ఉంటుంది. ఆ ఫైట్ మామ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఫైట్ గానీ, ఆ ఫైట్ లో పంచులు గానీ, అక్కడ డైరెక్షన్ గానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దీని తర్వాత కొంచెం లాగ్ ఉంటుంది. అలాగే స్టోరీలోకి వెళ్తా ఉంటారు అనమాట. అసలు మూవీలో స్టోరీ ఏంటంటే మరీ అంతగా ఉండదు అనమాట. ఏదో ఒక చిన్న నార్మల్ స్టోరీ, దాని గురించి మూవీ మొత్తం తిరుగుతా ఉంటుంది అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోస్ వాళ్ళ నాన్న చనిపోతాడు. అసలు ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపేశారు, ఏం జరిగింది మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. అది కూడా స్టార్టింగ్ లో ఫైట్ అని చెప్పా కదా, ఆ ఫైట్ లో అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో ఏంటంటే స్టార్టింగ్ ఒక 1.5 hour ఏదో స్టోరీ అలా నడుస్తా ఉంటుంది అంతే. మూవీకి మరీ అంత ఇంపాక్ట్ ఏ ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే ఒక 2 ఫైట్లు ఉంటాయి. ఆ 2 ఫైట్లు కొంచెం బాగున్నట్టు అనిపిస్తాయి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టోరీ మూవీకి ఇంపాక్ట్ ఉంటే కొంచెం బాగుండేది. పిచ్ అంటే పిచ్ నార్మల్ స్టోరీ అనమాట. మనం చాలా మూవీస్ లో చూసే ఉంటాం. కాకపోతే ఈ మూవీలో డిఫరెంట్ ఏంటంటే విలన్స్ జపనీస్ అనమాట. అందువల్ల కొంచెం లైట్ గా డిఫరెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో, అది కూడా ఫైట్ సీన్స్ లో అనుకోండి, మీకు మూవీ స్టార్టింగ్ లో ఒక ఇంటెన్సిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది అదే ఉండదు అనమాట. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఒక 20 minutes లో గైస్ అదంతా ఉంటుంది. లాస్ట్ ఒక 20 minutes ఏంటంటే గైస్ కొంచెం బాగుంటుంది. ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తారు అనమాట. అందువల్ల కొంచెం బాగా అనిపించింది. ఆ లాస్ట్ ఒక 20 minutes లో ఆ ఫైట్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, కొంచెం బాగుంటాయి. ఇంకా మూవీలో కామెడీ కూడా ట్రై చేస్తా ఉంటారు గైస్. కాకపోతే ఏంటంటే జానీ అనేసి ఒక అతను ఉంటాడు, అతని దగ్గరే కొంచెం వర్కౌట్ అవుతుంది గైస్ అంతే. ఇంకా అందరూ ట్రై చేస్తా ఉంటారు కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, మీరు ఖాళీగా ఉంటే ట్రై చేయండి గైస్ అంతే. అది కూడా ఫైట్ సీన్స్ కోసం. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.